వెల్కమ్ టు సివిఎన్ ఫార్మ్స్. దీని పేరు వచ్చేసి ఎర్ర డ్యాగ్ అంటారు. ఇది ఒరిజినల్ క్రాస్ బ్రీడ్. ఇడియాల పుంజుకిని నార్మల్ కోడి పెట్టకి మిక్సింగ్లో పుట్టిన కోడి ఇది. దీని హైట్ వచ్చేసి 18 ఇంచెస్. మామూలుగా కోడి కరెక్ట్ హైట్ ఏంటంటే 22 ఇంచెస్ ఉండాలి. 22 ఇంచెస్ కంటే హైట్ ఉండే అది దెబ్బలాట్లో కొంత తేడాలు వస్తాయి. పుంజులు జోడీలు కూడా దొరకవు. అది 22 ఇంచెస్ లోపల ఉన్న వాటికి ప్రతి అతికి జోడి దొరుకుతుంది. దీనికి కూడా దొరుకుతుంది. కాకపోతే ఈ బాగా కొంటారు. ఎక్కువ అంటే తక్కువ ప్రైస్లో, హైట్ తక్కువ కాబట్టి తక్కువ ప్రైస్లో వస్తాయని ఉద్దేశంతో కొంటారు. ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇది. దానివల్ల ఏముందంటే కూర పందాలకి అడ్లకి ఇళ్ళకి వేస్తూ ఉంటారు. దానివల్ల వీటిని కొంటూ ఉంటారు వేగ స్పీడ్గానే. ఇక్కడ కరపాట్లు పెట్ట అందులో తల్లి ఉంటుందా పొట్టిది, వేరే పెట్టాము. ఈ పుంజ మసర అంటారు దీన్ని. కొంతమంది సతిపక్రంగా డ్యాగ్ అంటారు. ఈ సతిపక్రంగా డ్యాగానే ఈ గూట్లో ఉన్న డ్యాగానే పెట్టానే 3 ఒకటే ముట్లు. ఆ పొట్టు పెట్టాము. ఇది 3 అంటే తల్లి పెట్ట చూడండి ఎంత పొట్టుకున్నా కానీ ఈ హైట్గా కొంత హైట్ వచ్చేయంటే దానికి కారణం తల్లి అండి. ఇది క్రాస్ బ్రీడ్. ఒరిజినల్ జాతి పుంజు బెర్సా కోడికి నార్మల్ పూరు కోడి పెట్టకి పడ్డాయి. అవి ఎలాగా పూరు కోడి పెట్ట వచ్చిందంటే మేము బయట తోటలో మకం పెడతామనే ఉద్దేశంతో బయట నుంచి 4 కోడిపిల్లలు తెచ్చామండి. ఆ కోడిపిల్లలు తెచ్చి ఆ తోటలో వేస్తే బార్బీళ్ళు నక్కలు కుక్కలు తినేగా 2 మిగిలితే ఇంటికి తెచ్చి వేసేసాం. ఇంటికి తెచ్చి పడి చేస్తే ఒకటేమో చచ్చిపోయింది, ఒకటేమో పెద్దవి పిల్లలు చేసింది. ఆ పుట్టిన పిల్లకనే ఈ పుంజు తండ్రికి చేస్తే పుట్టి కోళ్ళండి 3. ఆల్రెడీ ఈ ముట్లో వేరే పెట్టను తెచ్చి పెద్ద పెట్టను తెచ్చి వేసాను. అది పుంజు అయింది, ఒరిగైన టైంలో దానికి తెగిలొచ్చి కాళ్ళు పడిపోయినా 2 నెలలు పెంచాను ఇంజక్షన్లతో. అది చాలా గ్రేట్. తెగిలి వచ్చిందంటే 3 రోజులు చచ్చిపోతే ఏమన్నా అలాంటిది 2 నెలలు పెంచాను. కాకపోతే తెగిలి వస్తే పడుకుని ఉంటే చీమల్లో చంపేస్తాయి. ఎంత సాగరేసినా లెక్క చచ్చిపోయినట్టే. అది అంటే 22 ఇంచెస్ పైన హైట్ ఉండేది దాని వరకు. ఈ అన్నిటిని పుట్టింది. కాకపోతే అది చనిపోవడం జరిగింది. ఇది క్రాస్ బ్రీడ్ అనమాట. ఇది దీని తండ్రికి ఆ పెట్టకనే ఒరిజినల్ డ్యాగ్ పుంజుకుని మీ క్రాస్లో పడింది. పుంజు మంచి అగ్రెసివ్గా ఉంటుంది, తెలివితేటలుగా ఉంటుంది. ఇది మామూలుగా అన్ని పుంజుల్లాగా వెళ్ళి మీద పడిపోయే రకాలు కాదు. ఏముందంటే క్రాస్ బ్రీడ్ వల్ల ఏంటంటే తల్లిలో లక్షణాలు, తప్పించుకునే లక్షణాలు, తండ్రిలో అగ్రెసివ్గా కొట్టే లక్షణం 2 కలిపి మిక్సింగ్లో ఉంటాయి ఈ జాతి. అందుకే ఎక్కువ పెరుగు క్రాస్ కానీ ఇది కానీ క్రాస్ బ్రీడ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎదుటికోటి వదిలితే దెబ్బ పారిపోకుండా ఈ కొట్టే విధంగా ఉండే విధానం చూసే క్రాస్ బ్రీడ్ చేస్తూ ఉంటారు. క్రాస్ బ్రీడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది కొన్ని టైంలోని. ఇప్పుడు దాని లక్షణం పందాల్లో పారిపోకుండా నిలబడగలదు. అది మెయిన్ లక్షణం దానికి. కాకపోతే కొన్ని కోళ్ళు ఏముందంటే కొడతాయి, అవతల దెబ్బలు అంటారు. అయినా కానీ ఇది ఏదో ఊహించేసుకుని పారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది కొట్టినా కానీ పారిపోయిందంటే పందెం పోయినట్టే లెక్క. కాకపోతే ఎలా పారిపోయే రకం ఉండవు. క్రాస్ బ్రీడ్ వలన తండ్రికి తల్లికి మిక్సింగ్లో ఉంటాయి. ఇది వేరే టైపు పెట్ట కాబట్టి ఇది పారిపోకుండా దాని దగ్గర నిలబడేగల శక్తి ఉంటుంది. అదే ఒకటే జీన్స్ ఒకే డిఎన్ఏ అంటే అది ఏముందంటే వెళ్దాలే కొడదాలే ఆడే మిగతాడు అనే గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వంతో ఏముందంటే స్పీడ్గా కోడి మీదకి వెళ్ళి అవతల కూడా కొడుతూ ఉంటే తర్వాత ఇట్లా కోపం వచ్చి కొడుతూ ఉంటాయి. ఆ విధంగా కాకంటే ఇది ఏముందంటే ముందుగా చూసుకోకపోతే అది అవతల తర్వాత నలకొడతని కొడుతూ ఉంటుంది. ఈ పెట్ట చూడండి ఎంత బాగా వచ్చింది పెట్ట. దీని జోట్లోది గూట్లో ఉన్న పుంజు జోట్లోది. ఇది ఇందాక చూపించాను కదా సతిపెక్కరం డ్యాగ అదొకటి. ఈ 3 మొట్లు, ఈ 3 బతికే తెగిలి వచ్చి చచ్చిపోయి ఉన్నాయి. వేరే కోళ్ళు మళ్ళీ పెద్ద కోళ్ళు ఉన్నాయి, వేరే తక్కువ ఉన్నాయి. ఇవేమో ఇంటి దగ్గర పడిస్తాం మనం. ఏముందంటే వాటిని ఇట్లా మిక్సింగ్ కలనేమో దేని బ్రీడ్ అయిందే. క్రాస్ బ్రీడ్లో వేరే కళ్ళని మనం ఏది బాగుంటే తెచ్చి సపరేట్గా చేస్తాం తప్ప అందరూ పడిచేసి ఏది పడతా తేలేసి ఏది పడతా తేలేస్తే అలాగా చేసి ఉండదు. క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్వాలిటీ ఉందంటే ఏ పుంజుకి ఆ పుంజు, ఏ పెట్టగా పెట్ట మనకు ఆ 2 వాటిని బాగా కలపడు. వేరే పూరు పెట్ట ఉందంటే బాగా కలపడుతుందని మనం అనుకుంటే ఆ పెట్టని తీసుకొచ్చి బాగా కలపడే పుంజు మీద వేసి 2 వాటిని క్రాస్ బ్రీడ్ చేయించి అప్పుడు ఎలా కలపడుతుందో చూసి టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాటిని కలిపి మళ్ళీ మిక్సింగ్ చేస్తే అప్పుడు వీటిల్లో మంచి స్కిల్ ఉన్న కోడిపిల్లలు మనకు ముందుకు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమిటంటే మనం సేల్స్ కానీ ఏది కానీ ఎవరైనా పెట్టుకెళ్ళినా బాగా ఉందండి కోడి, బాగా ఇదవుంది అలాగని పేరుగా ఉంటుంది. పెట్ట చూసారా ఎలా ఉందో, తోసపం పూరలాగా మంచి హైట్లోని గుండుకలగా తోక పెట్ట నోసాను కానీ మొన్న నుంచే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. చూడండి తోసపం పూరలా ఉంటుంది. కొన్ని ముట్టు చిలక ముట్టు తోక అంశ తోక మంచి రకాలు ఉంటుంది. పెట్ట కూడా దెబ్బలాట కూడా అలాగే ఆడుతుంది. పెట్టలు మా ఇంటికాడ ఉన్న ప్రతి ఓల్ పెట్టలని ఒక దెబ్బలో కొట్టి వారేసింది. అంత అగ్రెసివ్గా ఉంటుంది పెట్ట కూడా. చూసారా అలా భయం లేకుండా దగ్గరికి ఎలా నిలబడి చూస్తుందో.
చాలా ఫ్యాషన్ ఉండాలంటే కోడి మీద ఏమన్నా మన దగ్గర కోడి తయారవ్వాలంటే ఫ్యాషన్ ఉండాలి. ఫ్యాషన్ లేకపోతే మనం పెంచలేము. కాకపోతే మన ఫ్యాషన్ వల్ల ఏముందంటే అలాగా ఎప్పటి నుంచో తాతల ముత్తాతల కానించి కోళ్ళు అన్ని మా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కోళ్ళు అంటే మహా మోది కదండి, మీకు తెలియదే ఉంది. అవి ఒక వంశపారంపరంగా మనం ఎలాగో అవి అలాగ వస్తూ ఉంటాం మాతో పాటు. అలాగా కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. మనకు పందాలంటే అలవాట్లేదు కానీ మన దగ్గరికి పెట్టుకెళ్ళి వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, పిల్లలు చేయించుకున్న వాళ్ళు పిల్లలు చేయించుకుంటారు, మేపుకున్న వాళ్ళు మేపుకుంటారు, అందరికి మేపుకున్న వాళ్ళు మేపుకుంటారు, రిచ్నెస్ కోసం మేపుకుంటారు, రకరకాలుగా మేపుకుంటారు. మనం అంటే ఇప్పుడు పందెం ఆడలేదు. ఎప్పుడన్నా పండగలు వస్తే మనం చూడడానికి వెళ్తాం తప్ప అదన్నా పర్మిషన్ ఉన్న పందాలకి పర్మిషన్ లేని పందాలకి అంటే వెళ్ళాం. మనం ఎప్పుడు మన సైడ్ అమ్మేస్తూ ఉంటారంటే